హై వ్యూవర్స్, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ప్రపంచంలో భారతదేశం అంత సురక్షితమైన దేశం ఇంకోటి లేదయ్యా అని. వలరియా మార్కెజ్ 23 సంవత్సరాల అమ్మాయి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టిక్ టాక్ స్టార్. కొంచెం గ్లామరస్గానే ఏదో రీల్స్ ఏవో పెడుతున్నట్టు ఉంది. దాన్ని తను చిన్న బ్యూటీ పార్లర్ దాంట్లో ఏదో ఉంది, వీడియోస్ పెట్టి షూట్ చేస్తాం ఏదో చేస్తుంది. ఈలోపు అక్కడ వచ్చాడు, వలరియా మార్కెజో అన్నాడు. ఎస్ మీ అంటే ఫ్యాన్స్ గుర్తుపెట్టారని ఆనందంలో పాపం సంబరపడిపోతుంది. వీడియో వెనకాల అటాచ్ చేస్తాను చూడండి, అది తెలిసి స్ట్రైక్ కొట్టి తీసేస్తాడేమో. అందుకే నేను శివప్రసాద్ ఛానల్ పెట్టిన వీడియోని ఫస్ట్ క్యాటెస్పీలో పెట్టా. ఎందుకని మంది శివప్రసాద్ ఛానల్ కూడా పెట్టా. సరే పాయింట్కి వస్తున్నా. పాపం వాడు అడగగానే నా అభిమానం అనుకుని పాపం ఎస్ నేనే అన్న. స్పాట్లో కాల్చేసి వెళ్ళిపోయాడు, పాపం చనిపోయింది. అంటే విదేశాలలో గన్ కల్చర్, ఆ విదేశాలలో విచ్చలవిడితనం, విదేశాల్లో భయం లేకుండా ఉండటం మన దగ్గర కూడా ఉంటాయండి, కానీ చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. కానీ విదేశాల్లో అలా కాదు, చిన్న చిన్నటి కూడా చంపేసుకుంటూ ఉంటారు. మన దగ్గర అసలు తప్పదని అనుకుంటేనే ఘోరాన్ని అనుకుంటే చంపుతూ ఉంటారు. చంపడం తప్ప ఎక్కడైనా కానీ. అంటే మన వాళ్ళు వచ్చేసి హడావుడి చేస్తుంటారు, కానీ చాలా సేఫ్ ప్లేస్ అండి మనది. ముస్లింలకైతే ఇంకా సేఫ్ ప్లేస్ మనది. క్రైస్తవులకైతే అసలు వెళ్తే అబ్బా బిందాస్గా ఉండొచ్చు ఇక్కడ. కానీ ఆ ముస్లింలో కొంతమంది, ఈ క్రైస్తవులలో కొంతమంది, హిందువులలో కొంతమంది ఈ దేశం అండని మాట్లాంటారు. అసలు ఈ దేశంలో ఉండటం వేస్ట్ అంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. బట్ పాపం మెక్సికోలో ఈ అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. సో ఒక మాట, కంటికి తగిలేపులా కనిపెట్టుకు తిరగండి. మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేస్తారంటే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి.